హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ now అంటున్నాం వింటున్నాం కంటున్నాం అనుభవిస్తున్నాం. సో తప్పకుండా మీ జీవితంలో కూడా అపర కుబేర్లు కావాలి, ఆరోగ్యంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. విశ్వంలో కూడా అదే జరుగుతుంది. మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. ప్రతిరోజు కూడా సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,59,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మ్యాజిక్ బాటిల్ కూడా చెప్పాలి, అన్నిటికీ చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ అని. యువర్స్ లవింగ్లీ బాబు. నా గురించి నేను అనుకున్నాను, మీ గురించి మీరు అనుకోవాలి. ఈ విధంగా మీరు ప్రతినిత్యం మ్యాజిక్ బాటిల్తో మీరు సాధన చేస్తుంటే మ్యాజిక్ జరుగుతుంది మీ జీవితంలో. దీనికి లక్కీ స్టిక్కర్స్ ఉన్నాయి, మీరు దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైం ఉంది. అదేవిధంగా మనం లక్కీ రింగ్స్ ఎలా చేయాలో మీకు చెప్పాను, అది కూడా ఆఫర్ ప్రైస్లో ఉంది. మనకు 14,000 50%తో మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఆఫర్ ప్రైస్లో ఉంది, ఫాలో చేయండి. ఇక మనం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండ్ లైఫ్ మనం ఆల్రెడీ ఏప్రిల్ నెలలో చాలా తక్కువ ప్రైస్ ఉంది, చూద్దాం. సో అది ఫాలో చేయండి. రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఆల్రెడీ. సెప్టెంబర్లో జరిగే బెస్ట్ మ్యారేజ్ 1వ తారీఖు జరుగుతుంది, 10వ తారీఖు జరుగుతుంది, 19వ తారీఖు జరుగుతుంది. 10వ తారీఖులో జరిగే అన్ని ప్రైజులకు కూడా, ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ ఏప్రిల్లో చేసుకుంటారా, మేలో చేసుకుంటారా, తర్వాత జూన్లో చేసుకుంటారా, జూలైలో, ఆగస్టులో. సో అంటే ఏప్రిల్ నుంచి పెరుగుతూ ఉంది. ఏప్రిల్లో మనకు 15,999 ఉంటే మరి మేలో 24,900, తర్వాత జూన్కి వచ్చేసి 33,909, తర్వాత 46,909, 51,000 ఇట్లా పెరుగుతుంది. ఇది పూరు, ఇది రిచ్, ఇది మిడిల్ క్లాసు. మిడిల్ క్లాస్ వాళ్ళకు 1వ తారీఖు జరుగుతుంది, అదే సెప్టెంబర్. పూర్ వాళ్ళకి 10వ తారీఖు జరుగుతుంది, రిచ్ వాళ్ళకి 19వ తారీఖు జరుగుతుంది. ఇదంతా ఫాలో చేసుకొని మీరు రిచ్చా, పూరా, మిడిల్ క్లాసా చూసుకొని అమౌంట్ చూసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈరోజు మనం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండ్ లైఫ్లో అసలు లైవ్ ఎగ్జామ్తో చెప్తాను ఎందుకు ఇలా బెస్ట్ మ్యారేజ్. ఇది లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ ఫాలో అవుతే మన జీవితంలో ఎంత స్థాయికి ఎదుగుతామనేది తెలుసుకోబోతున్నాం. ఇదిగోండి నంబర్స్ని నడిపించేది యూనివర్స్. సో నంబరు యూనివర్స్ని నడిపిస్తుంది. సో ఈ విధంగా మనకు ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను, ఎందుకంటే ఇవి చరిత్రలు ఉన్నాయి, జరిగినాయి అనమాట. నేను ముందే చెప్పాను కదా, ఎవరి మ్యారేజ్ డేట్లు అయినా సరే ఇవి ఈ నంబర్లు వస్తే చాలా డేంజర్ అని చెప్పా. ఏం చెప్పా? సో 8 నంబర్ రాకూడదు అని చెప్పా, 8. లేదా 7 నంబర్ రాకూడదు అని చెప్పా, 7. తర్వాత 4 నంబర్ రావద్దు అని చెప్పిన, 4 వచ్చేసింది. తర్వాత 5 నంబర్ రావద్దు అని చెప్పిన, 5 నంబర్. చూద్దాం, ఇవి చాలా డేంజర్ అని ముందే చెప్పాను లాస్ట్ వీడియో. ఇప్పుడు చూసుకుందాం. సో నెహ్రూ గారిది, మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారు 8వ తారీఖు పెళ్లి జరిగింది. చూడండి, 8 నంబర్ వచ్చేసింది. నేను చెప్పాను కదా 8 నంబర్ రాదంటే వచ్చేసింది. కమలా నెహ్రూ గారు 37-38 సంవత్సరాలకి చనిపోయారు టీబీతో. తర్వాత నెహ్రూ గారికి కొడుకు కూడా పుట్టి చనిపోయారు. ఇది జరుగుతుంది, ఇట్లాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటే. రాబోయే రోజుల్లో ఎవరైతే యూత్ ఉన్నారో ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు చేసుకోవద్దని నేను దయచేసి చెప్తున్నా. మీ భవిష్యత్తు కోసమే. మంచి డేట్లు ఉన్నాయి, 1, 10, 11వ తారీఖు, దాంట్లో చేసుకోండి. మళ్ళీ మొత్తం కుడితే 1 రావాలి, దాన్ని బెస్ట్ మ్యారేజ్ అంటున్నారు, సూపర్ కూడా అంటున్నారు. సో ఇది ఇటేడు తరాలు అటేడు తరాల వరకు పనిచేస్తుంది. అంటే చూడండి ఎన్ని తరాల వరకు చేసిందో. ఇది నెహ్రూ గారిది అయిపోయింది. నెహ్రూ గారు మొదటి ప్రధాని. మరి ఇందిరాగాంధీ మేడం గారిది మ్యారేజ్ మార్చి 26వ తారీఖు 1942లో జరిగింది. సేమ్ కూడా వచ్చింది చూడండి, అది కూడా 8 వచ్చింది ఇక్కడ. సో 8 వచ్చింది. ఆమెను సో ఎలా చంపారో మన ఇందిరాగాంధీ మేడం మీకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళ రక్షకులే భక్షకులై షూట్ చేసేసారు. సో 33 గుళ్ళు తలిగినాయి, చనిపోయింది వెంటనే స్పాట్గా. ఆమె మ్యారేజ్ డేట్ కూడా మార్చి 26వ తారీఖు 1942. ఇది చూసుకోండి, గూగుల్లో కూడా ఉంటుంది. చరిత్ర ఇది, నేను చెప్పేది కాదు, చరిత్ర. అదేవిధంగా ఇది 1వ తరం అయిపోయింది, 2వ తరం అయిపోయింది, 3వ తరం ఏదైతే ఇప్పుడు ఫిబ్రవరి 20వ తారీఖు 1968లో రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీతో వివాహం చేయడం జరిగింది. సో అప్పుడు మీరు 7, 6 నంబర్ చూడండి, ఇక్కడ 7 వచ్చింది, ఇగో 7 కూడా వచ్చేసింది, 7 కూడా వచ్చేసింది. సో అందుకోసమే మరి రాజీవ్ గాంధీ గారు ఎలా చనిపోయారో మీ అందరూ తెలుసు. మానవ బాంబు పెట్టి పెళ్లి చేసినారు పెరంబూర్ దగ్గర, తమిళనాడు మిలిటెంట్లు. ఓకేనా, తమిళనాడులో వాళ్ళు జరిగిపోయింది. శ్రీలంక వాళ్ళు ఎల్టీటీ వాళ్ళు చంపేసిన మీకు అందరికి చరిత్ర తెలుసు. ఇక నెక్స్ట్ ఏంటిదంటే సంజయ్ గాంధీ సెప్టెంబర్ 23, 1974లో మ్యారేజ్ జరిగింది.
ఆయనది కూడా హెలికాప్టర్ క్రాష్ వల్ల చనిపోయాడు. చూడండి ఇక్కడ 5 నెంబర్ వచ్చింది, 5 నెంబర్ రావడం కాకుండా మళ్ళీ 8 నెంబర్లు వచ్చింది, 2 ధమాకాలు జరిగినాయి ఇక్కడ డబల్. సో ఈ విధంగా మీరు నమ్మినా నమ్మకపోయింది చరిత్ర అట్లా అందరు జరుగుతుంది. చూడండి 26వ తారీఖు మ్యారేజ్ జరిగింది సుభాష్ చంద్రబోస్, ఇప్పటి వరకు అడ్రస్ లేదు. 16వ తారీఖు మ్యారేజ్ జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన విషం పెట్టి చంపారు. 16వ తారీఖు జరిగింది మ్యారేజ్ డేటు, విషం పెట్టి చంపారు. అంతేందుకు మనకు మెడిటేషన్ నేర్పించిన, శ్వాస మీద ధ్యాస నేర్పించిన సుభాష్ పత్రిది కూడా మే 26వ తారీఖు. అంత గొప్ప సాధన చేసి 100 సంవత్సరాలు బతున్న మన సుభాష్ పత్రి గారు మొన్న లాస్ట్ 2022 ఆ ప్రాంతంలో చనిపోవడం జరిగింది. 22 అనుకుంటా నేను, 22 నెలలో జూలై 24కి ఎప్పుడు చనిపోయారు చూసారా. అంటే 26 నెంబర్ ఎవరిని వదిలిపెట్టదు, 26 నెంబర్ ఎవరిని వదిలిపెట్టదు, 15 నెంబర్ ఎవరిని వదిలిపెట్టదు. ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు చాలా డేంజర్ మ్యారేజ్ డేట్ తెలియక మరి పంతులకు తెలియదు, నిజం పాపం వాళ్ళకి తెలియదు, నిజంగా తెలియదు. వాళ్ళు ఆస్ట్రాలజీ పంచాంగాన్ని ఫాలో చేస్తారు, న్యూమరాలజీ ఫాలో చేయరు. పంతులు న్యూమరాలజీ ఫాలో చేయరు. ఎందుకంటే న్యూమరాలజీ అనేది ఇంగ్లీష్ ఉంది, మనం ఎందుకు ఫాలో చేయాలి అన్నారు. న్యూమరాలజీ అనేది ఇంగ్లీష్ ఉంది, మనం ఎందుకు ఫాలో చేయాలి అంటారు పంతులు. కానీ ఈ విషయం తెలుసుకుంటే ఏంటిదంటే న్యూమరాలజీ అనేది ఇంగ్లీష్ ఉంది కాదు, ఇంగ్లీష్ చీట నేర్చుకొని పోయాడు. ఇది విషయము, ఇది ఇంగ్లీష్ ఉంది కాదు, ఇంగ్లీష్ వాడిడ సంఖ్యాశాస్త్రము అని కపిల మహర్షి రచించిన సంఖ్యాశాస్త్రాన్ని నేర్చుకుని పోయి వాడు ఇంగ్లీష్ చెప్పుకున్నాడు. ఇది విచిత్రము. మనము అపోహలు ఉన్నాము. మరి ఇంగ్లీష్ వాడు కనిపెట్టిండు ఈ మొబైల్, మనం ఎందుకు వాడుతున్నాము? అట్లా అంటే మన జీవితాలు ముందుకు పోవు. ఇంటర్నేషనల్ వైడ్గా ఈ నెట్ కానీ, ఈ యొక్క యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇవంతా టెక్నాలజీ అంతా ఎక్కువ మనకన్నా వాళ్ళే కనుక్కున్నారు కదా. ఆలోచించండి, గూగుల్ ఇవన్నీ ఎవరు ఇదంతా అట్లా కాదు. మనం లెక్క నంబర్ని పట్టుకో, నంబర్ 1 అవుతావు నువ్వు. సో ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళ, తెలుగు వాళ్ళ, ముఖ్యోళ్ళ ఇది కాదు మనం ముఖ్యంగా కావాల్సింది. మన లక్ష్యం, మన జీవిత లక్ష్యం ఏంటిది, మనం ఏం సాధించాలి, ఆరోగ్యం ఏంటిది, ఐశ్వర్యం ఏంటిది, ఆనందం ఏంటిది, ఎలా వస్తుంది ఏంటిది. అందరు పెళ్ళైన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 99.9% అందరు బాధపడుతూనే ఉంటారు. కారణం ఏమిటి తెలుసుకున్నాం. మ్యారేజ్ డేట్లలో చాలా లోపాలు ఉన్నాయి. మైండ్ సెట్ మంచిగా, భార్య భర్త మంచిగా, మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఆగమైపోతుంది లైఫ్ అంతా. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆటిజం పిల్లలు, బుద్ధిహీనత, వాళ్ళకి అమ్మ తెలియదు, నాన్న తెలియదు, ఏం తెలియదు, ఉన్నాడంటే ఉన్నాడు. బుద్ధిహీనత, ఆటిజం, పిచ్చివాళ్ళుగా పుడుతున్నారు పిల్లలు, సైకలాజికల్ ప్రాబ్లంతో పుడుతున్నారు, డయాబెటీస్తో పుడుతున్నారు, సర్వరోగాలతో పుడుతున్నారు. కారణం మ్యారేజ్ డేట్ అని తెలియదు, చాలామంది తెలియదు. సో అందుకోసం తెలుసుకోండి. బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్కి మీరు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు ముక్తి, ఆ యొక్క ఏదైతే జబ్బుల నుంచి, ఏదైతే అనారోగ్యాల నుంచి, ఏదైతే గొడవల నుంచి కావడానికి నేను బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అనేది పెట్టడం జరిగింది. మీ జీవితంలో మంచి జరగడానికి కోసమే. అందుకోసమే చాలా తక్కువ ప్రైజులు పెట్టాము. ఇంకా ఈసారి అందరికి ఉపయోగపడాలని. అది కూడా మీరు ఉపయోగించుకోకపోతే అది మన కర్మ అనుకుంటాం. ఏంటంటే అదృష్టం ఉన్నవాడు చేయించుకుంటారు. ఇది అదృష్టం లేనివాడు అసలు ఇవి ఎన్ని చెప్పినా వినరు. ఎందుకంటే మనకి అదృష్టం లేదు ఇక్కడ. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. థ్యాంక్ యూ.